హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బ్యూలా వివేక్ ఛానల్. లాస్ట్ వీక్ నేను పోస్ట్ చేసిన రసం పొడి వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చితే డెఫినెట్గా లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల, లైక్ చేయడం వల్ల నాకు ఒక ఎంకరేజ్మెంట్ లాగా అయితే ఉంటుందన్నమాట. సో వీడియో తొందరగా స్టార్ట్ చేసేద్దాము. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే చింతపండు అనమాట. సో ఇక్కడ నేను 5 మెంబర్స్కి సరిపడ్డ రసం అయితే చేస్తున్నాను. ఇక్కడ నేను ఎంత క్వాంటిటీ తీసుకున్నానో మీరు చూడగలరు. ఇక్కడ కరివేపాకు, కొత్తిమీర అండ్ వాటర్ వేసి సోక్ చేస్తున్నాను అనమాట కాసేపు. సో ఇది నానిన తర్వాత దీని నుండి రసం అయితే తీయాలి. ఆ పెచ్చులన్నీ సపరేట్ చేసేసుకోవాలి. ఇలా మనం కంప్లీట్గా పల్ప్ని ఆ చింతపండు నుండి ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ కరివేపాకు, కొత్తిమీర వేయడం వల్ల ఏమవుతుందంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట. గుమగుమ మంచి వాసన వస్తుంది. మనం తాలింపు వేసిన తర్వాత అది ఉడికేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్కే మనకు రసం తినేయాలి అనిపిస్తుంది. అంత బాగుంటుంది అనమాట. సో ఇక్కడ మనకి చింతపండు పులుసు రెడీ అయిపోయిన తర్వాత మనకు కావాల్సినంత వాటర్ మనము ఇందులోకి యాడ్ చేసుకోవాలి. పులుపుని అడ్జస్ట్ చేసుకుంటూ సాల్ట్ వేసి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు తాలింపుకి ఏమేమి కావాలో చూపిస్తున్నాను. జీలకర్ర, ఆవాలు కొన్ని, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, కొంచెం కొత్తిమీర, ఈ చిన్న టమాటాలు ఉన్నాయి కదా, ఒక టమాటా తీసుకుంటే సరిపోతుంది, మీడియం సైజ్డ్. అండ్ కొత్తిమీర కాడలు, కరివేపాకు, తెల్లుల్లిపాయ రెబ్బలు, 1 ఎండుమిరపకాయ అండ్ మనం చేసి పెట్టుకున్న రసం పొడి. ఇక్కడ 5 మెంబర్స్కి నేను 3 స్పూన్స్ అయితే తీసుకున్నాను అనమాట రసం పొడి. ఇక్కడ గేమ్ చేంజర్ ఆర్ టేస్ట్ని ఇచ్చేది రసం పొడియే కాబట్టి, సో రసం పొడి వీడియో ఎవరైనా చూడడం మర్చిపోయింటే లేదా చూడకపోయింటే డెఫినెట్గా రసం పొడి వీడియో చూడండి. సో ఇప్పుడైతే తాలింపు పెట్టేసుకుందాము. ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, మనం తీసుకున్న టేబుల్ స్పూన్స్ జీలకర్ర, ఆవాలు ఉన్నాయి కదా, అవి యాడ్ చేయాలి. తర్వాత వెల్లుల్లి, కరివేపాకు, టొమాటోలు అయితే యాడ్ చేశాను. ఇక్కడ ఒక 10 చుక్కల ఆయిల్ అయితే ఎక్స్ట్రా పడిపోయింది. చాలా తక్కువ సరిపోతుంది అనమాట, ఎక్కువ అవసరం లేదు రసంకి ఆయిల్. జస్ట్ తాలింపు పెట్టడానికి కొంచెం సరిపోతుంది. సో జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మనము రసం పొడిని అయితే యాడ్ చేసుకుంటాము. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న రసం పొడిని ఇప్పుడు యాడ్ చేయాలి. సో రసం పొడి ఎక్కువసేపు వేడయ్యే పని లేదు, బికాజ్ మనం అన్నీ రోస్ట్ చేసే దీన్ని పొడిలా చేసుకున్నాం కాబట్టి లాస్ట్లో రసం పొడి యాడ్ చేయాలి. ఎందుకంటే ఎక్కువసేపు ఆయిల్లో ఫ్రై అయిపోతే మాడు వాసన వచ్చేస్తుంది అనమాట. సో ఇలా రసం పొడిని యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతపండు రసము ఇందులోనే యాడ్ చేసేయాలి. సో ఇప్పుడు ఒక 5 to 6 minutes లేదా కాసేపు హై ఫ్లేమ్లో మనము ఈ రసాన్ని బాయిల్ చేయాలి. బాయిల్ చేసిన తర్వాత పొంగిపోకూడదు అనమాట రసము. మెయిన్ థింగ్ ఏంటి అని అంటే కంప్లీట్గా పొంగి బుడగలుగా వచ్చేస్తుంది కదా, మనము రైస్కి పెట్టినప్పుడు ఎలాగైతే వస్తుందో అట్లా రాకూడదు. జస్ట్ అక్కడక్కడ కొంచెం బురుగు వచ్చినట్టు కనిపిస్తే చాలు, మన రసం రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు మనము ఈ స్టేజ్లో కొత్తిమీర కాడలు అండ్ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే యాడ్ చేయాలి. ఈ కొత్తిమీర మాత్రం అస్సలు మర్చిపోద్దండి, బికాస్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట కొత్తిమీర యాడ్ చేయడం వల్ల. సో మన రసం అయితే రెడీ అయిపోయింది. మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు ఎన్ని మెయిన్ డిషెస్ చేసిన రసాన్ని అయితే లాస్ట్లో చాలా బాగా ఇష్టపడతారు. మీరు కూడా ఇలా ట్రై చేయండి, డెఫినెట్గా మీకు పాజిటివ్ కమెంట్స్ అయితే వస్తాయి. డైజెషన్, కాన్స్టిపేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ నుండి కూడా మనకి